ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫీమేల్ పయనీర్ గురించి తెలుసుకుందాం. పయనీర్ అంటే శాస్త్రవేత్త. దీంట్లో ఆమె ఒక ఫీమేల్ శాస్త్రవేత్తలో ఈమె ఒక నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. నోబెల్ ప్రైజ్లో ఈమె 2వ స్థానంలో నిలిచింది. మహిళలలో ఆ టైంలో చదువుకోవడం, ప్రొఫెసర్స్ కావడం చాలా అరుదైన విషయం. కానీ తను ఆ టైంలోనే చదువుకొని ఒక నోబెల్ ప్రైజ్ తీసుకురావడం అనేది అది చాలా గొప్ప విషయం. అండ్ ఈమె గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. షీ వాజ్ ఏ న్యూక్లియర్ ఫిజిషియన్. ఈమె యుఎస్కి చెందిన న్యూక్లియర్ ఫిజిషియన్. సో భౌతిక శాస్త్రం గురించి తను అధ్యయనం చేస్తుంది. న్యూక్లియర్ ఫిజిషియన్ ఆమె. షీ డిస్కవర్డ్ ద టెక్నిక్స్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ ఇన్ 1959. తను ఏం డిస్కవర్ చేసింది అని అంటే ఆర్ఐఏ అంటే రేడియో ఇమ్యూనో ఎస్సే. ఆర్ఐఏని ఆమె డిస్కవర్ చేయడం అయితే జరిగింది. రేడియో ఇమ్యూనో ఎస్సే అంటే మన బాడీలో ఉన్న యాంటీజెన్స్ని, యాంటీబాడీస్ని ఎలా మనం బయట నుండి టెస్ట్ చేసి కనుక్కునే పద్ధతిని తను కనిపెట్టింది. ఎలా కనిపెట్టడం జరిగింది అని అంటే ఎలిజా మెథడ్ తెలుసుకుంటాం కదా. అంటే ఒక రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారా కొన్ని కిరణాలు ఉపయోగించి మన బాడీలో ఉండే షుగర్స్ కానీ, హార్మోన్స్ కానీ, అండ్ మెటబాలిజంకి సంబంధించిన ప్రతి హార్మోన్స్, షుగర్స్, అది వాల్యూస్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఆ టైంలో షుగర్ని కనిపెట్టడం అనేది చాలా ఎక్కువ మనీతో కూడుకున్న విషయం. ఈ ఆర్ఐఏ రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారా, ఈ కిరణాల ద్వారా తెలుసుకోవడం అనేది చాలా తక్కువ బడ్జెట్లో, ఇది ఒక సున్నితమైన, అంటే చాలా సెన్సిటివ్ మెథడ్ అని అంటారు. ఇప్పుడు మనము డెంగ్యూ సిరాలజీ కానీ, అండ్ హెచ్ఐవి సిరాలజీ మెథడ్స్ అంటే మన బాడీలో ఉన్న యాంటీజెన్స్, మన బాడీలో ఉన్న యాంటీబాడీస్, బయట తయారు చేసిన యాంటీజెన్స్ ఉంటాయి కదా, వాటితో రియాక్ట్ అవుతుందా లేదా అని బయట నుండి ఎగ్జామిన్ చేసేది రేడియో ఇమ్యూనో ఎస్సే. అది ఎలా చేస్తారు అంటే ఒక కోటెడ్ యాంటీజెన్స్ అనేటివి తయారు చేసి ఆ లిక్విడ్లో కొంచెం హార్ట్కి సంబంధించిన సీరం కానీ, లిక్విడ్ టైప్ 1, టైప్ 2 అని అన్నట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్, మన బాడీలో ఉండే ప్రతిదీ కూడా దాన్ని ఎలా ఎస్టిమేషన్ చేస్తారు అంటే ఫస్ట్ యాంటీజెన్ కోటింగ్ అనేది ఆ వెజల్స్లో ఉండడం జరుగుతుంది. దాన్ని మనం సీరంతో కలిపినట్లయితే దాన్ని కొన్ని నిమిషాలు ఇంక్యుబేటర్లో పెట్టి ఒక పరికరంలో రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారా దాన్ని రీడింగ్ తీసుకున్నట్లయితే అది ప్రతిచర్య జరుగుతుంది. యాంటీజెన్కి యాంటీబాడీకి ప్రతిచర్య జరిగి అది కౌంట్ అనేది చాలా సెన్సిటివ్, ఎంత లెవెల్లో ఉంది. ఇప్పుడు హార్మోన్స్ కానీ మనం టెస్ట్ చేస్తే యాక్యురేస్ రిజల్ట్ అనేది చెప్తాం. అది ఈ రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారానే చేసిన రిజల్ట్ అనేది. ఇప్పుడు ఒక మెడికల్ మైక్రోబయాలజీలో కానీ, మెడికల్ బయోకెమిస్ట్రీలో కానీ ఇది చాలా పెద్ద సంచలనం. ఎలా అంటే ఒక ఫీమేల్ అయ్యుండి మెడికల్లో రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారా ఎన్నో టెస్టులు చేయగలిగేంత ఆమె చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది కనిపెట్టడం జరిగింది. క్లినికల్ మైక్రోబయాలజీ డయాగ్నోస్టిక్స్లో డిసీజ్ అండ్ నోయింగ్ లెవెల్ ఆఫ్ డిసీజ్, అంటే ఏ లెవెల్లో ఉంది డిసీజ్ అనేది, అండ్ క్వాంటిటేటివ్. మనము బయట ఒక టెస్ట్ చేసుకున్నట్లయితే, ఒకవేళ హెచ్ఐవి టెస్ట్ చేసుకున్నట్లయితే అది ఎలిజా మెథడ్ కాకుండా కార్డ్ మెథడ్ చేసినట్లయితే దాంట్లో హెచ్ఐవి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. డెంగ్యూ తీసుకున్నట్లయితే ఒక కార్డ్ మెథడ్ తీసుకుంటే సీరం ఒక డ్రాప్ వేసి యాంటీజెన్ ఒక డ్రాప్ వేసినట్లయితే, అంటే బఫర్ ఉంటుంది కదా, బఫర్ కూడా ఒక డ్రాప్ వేసినట్లయితే అది పాజిటివ్ ఆ నెగిటివ్ తెలుస్తుంది. సో ప్రతి టెస్ట్లో కూడా కార్డ్ యూజ్ చేస్తే సిరాలజీలో డెంగ్యూ, VDRL, హెచ్ఐవి, హెపటైటిస్కి సంబంధించిన వీటన్నిటి డిసీజెస్ని కూడా మనం కార్డ్ మెథడ్ యూజ్ చేస్తే ఒక లైన్ అనేది, డబల్ లైన్ అనేది వస్తే పాజిటివ్, సింగిల్ లైన్ అనేది వస్తే నెగిటివ్ అనేది మనం తెలుసుకుంటాం. కానీ తిను ఏం చేసింది అంటే కంప్లీట్గా లెవెల్, ఎంత క్వాంటిటీ మన బాడీలో ఆ హెచ్ఐవి అనే వైరస్ ఏ లెవెల్లో ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది అని అక్యురేట్ రిజల్ట్ అనేది రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారా వస్తుంది. అండ్ ఇప్పుడు డెంగ్యూ వచ్చింది మన బాడీలోకి
ఒక 1 వీక్ తర్వాత కూడా దాని సిమ్టమ్స్ అనేటివి మనకు ఉంటాయి కదా, అది కూడా మనం సిరాలజీ మెథడ్ చేసినట్లయితే అది అక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఆర్ఐఏ అంటే రియా, ఆర్ఎన్ఏ కాదు ఆర్ఐఏ, రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారా అక్యురేట్ రిజల్ట్ అనేది, నోయింగ్ డిసీజెస్ ఇన్ అక్యురేట్ మెథడ్, అక్యురేట్లో తెలుసుకోవడాన్ని ఈమె అండ్ తన తోటి ఇంకొక సైంటిస్ట్ ఇద్దరు కలిసి దీన్ని సృష్టించడం, రేడియో ఇమ్యూనో ఎస్సే అనేది కనిపెట్టడం అయితే జరిగింది. దీన్ని కనిపెట్టడం వల్ల వాళ్ళకి 1959లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ ఒక ఫీమేల్కి వచ్చింది, తర్వాత ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా రోజ్లిన్ ఎల్లోకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దేనివల్ల అంటే రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారా డిసీజ్లను కనిపెడుతుంది, దాని లెవెల్ని కనిపెట్టడం వల్ల మనకి తనకు నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. తను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఒక 400 మెంబర్స్ ప్రొఫెసర్స్ చదువుకునే టైంలో 400 మెంబర్స్ మేల్స్ ఉన్నప్పుడు తిను ఒక్కతే క్లాస్లో ఒక ఫీమేల్ సైంటిస్ట్ కావడం చాలా గొప్ప విషయం. ప్రొఫెసర్స్ అందరిలో ఈమె పిహెచ్డి చేసి యూనివర్సిటీలో తను ఒక్కతే క్లాస్ రూమ్లో ఫీమేల్ సైంటిస్ట్గా ఉండడం జరిగింది. అండ్ డయాబెటీస్ని కూడా ఎలా కనిపెట్టాలి అనేది రేడియో ఇమ్యూనోస్ ద్వారా కనిపెట్టడం అయితే జరిగింది. తన కో సైంటిస్ట్ వచ్చేసి సాల్మోన్. అండ్ హార్మోన్స్, విటమిన్స్, ఎంజైమ్స్ వీటన్నిటిని కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలిజా మెథడ్ చేసే ప్రతి మెథడ్లో కూడా దీంట్లో రేడియో ఇమ్యూనో ఎస్సే ద్వారా, ఆ కిరణాల ద్వారానే మనం తెలుసుకోవడం అయితే జరుగుతుంది అన్ని ల్యాబ్స్లో కూడా. ఈమెను ఇప్పుడు మనం ఏమని పిలుస్తాము అంటే ద మదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏంటి? ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ద ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ, ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ, ఇలా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోజ్లిన్ ఎల్లోని మనం ఏమంటున్నామంటే ద మదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అని పిలుచుకుంటాం. తను ఎప్పుడు మరణించింది అంటే 2011లో మే 13న తను మరణించడం అయితే జరిగింది. తను మరణించిన తర్వాత కూడా చాలా అవార్డ్స్ అనేటివి తన పేరు పైన రావడం అయితే చాలా జరిగాయి. అన్ని అవార్డ్స్ అండ్ ప్రపంచ యుద్ధ టైంలో కూడా తను చాలా మందికి టీచింగ్ చెప్పడం కానీ, ఉమెన్స్లో కూడా ఎలా చదువుకోవడానికి ప్రేరేపించడం, అలాంటి కార్యాలలో కూడా తను పాల్గొనడం అయితే జరిగింది. ఆమె ఒక టీచర్, ఒక ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీలోనే ఒక ప్రొఫెసర్గా తను వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయ్యి 2011 మే 13లో తను మరణించడం అయితే జరిగింది. ఇది రోజ్లిన్ ఎల్లో గురించి తెలుసుకున్న మన టాపిక్ వచ్చేసి. ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోబోయే టాపిక్ ఎవరంటే కార్ల్ ల్యాండ్ స్టైనర్. అతని గురించి మనం తెలుసుకుందాం రేపటి వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.